మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. శుభం బియాదు. గురుగారు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న ఇబ్బందులు అయితేనేమి, కష్టాలు అయితేనేమి, దేని గురించి ఆలోచించాలన్నా ముందుగా వారికి సంబంధించిన పర్సనల్ జాతకము, గ్రహాలు, నక్షత్రాలు ఇలాంటివి చూస్తూ ఉంటారు. వాటితో పాటు వాళ్ళు ఉండే ఇంటి యొక్క వాస్తు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు గురుగారు. అయితే ప్రత్యేకించి వాస్తు విషయానికి వస్తే ఏ రకంగా ఉండాలి గురుగారు? ముఖద్వారం విషయానికి వస్తే ఏంటి, ఇంట్లో మనకు ఆలయం, మందిరము, పూజా మందిరం ఉండే ప్లేస్ అయితేనేంటి, ఇవన్నీ కూడా చూసుకోవాలని చెప్తూ ఉంటారు. అవన్నీ ఏ రకంగా ఉంటే మనకు అన్ని రకాల బాగుంటుంది గురుగారు? సాధారణంగా ఏంటంటే ఇప్పుడున్న ఇళ్ళు చూసుకుంటే అన్ని ప్లాట్స్, ఫ్లాట్స్ కింద కట్టేస్తున్నారు. స్థలం మీద ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకంటే స్థలం యొక్క ఖరీదు ఎక్కువైపోయింది కాబట్టి. సో వాస్తు చూడాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు అపార్ట్మెంట్స్లోని వాళ్ళకి ఈశాన్యము, లేకపోతే ఈస్ట్, వెస్ట్, ఇవన్నీ లైక్ ఈస్ట్ కొన్ని వస్తాయి, కొన్ని వెస్ట్ వస్తాయి, కొన్ని సౌత్ వస్తాయి, కొన్ని నార్త్ వస్తుంటాయి. రకరకాల ఓపెనింగ్స్ అనేది మనం చూస్తుంటాం. అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అలా జరుగుతుంటుంది. ఎందుకంటే వాళ్ళకి పరిమితి ఒక 600 స్క్వేర్ యార్డ్స్లో వాళ్ళు బిల్డింగ్ లేపుతారు. అందులో ఒక 20-30 ఫ్లాట్స్ కట్టేస్తారు. ఒకదానికి ఈస్ట్ వస్తుంది, ఒకసారి నార్త్ వస్తుంది, ఒకదానికి సౌత్ వస్తుంది. సో మనకి ఏది దొరికితే అది మనం కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తుంటాం. సో అందులో మనకు ఏది సూట్ అవుతుంది అనేది ఒక ప్రశ్న. మామూలుగా వాస్తు అన్న దాంట్లో ఏది ప్రమాణకంగా తీసుకోవాలి అని ఇంకో ప్రశ్న. మీరు అడిగిన దానికి రెండో ప్రశ్న సమాధానం చెప్తాను ముందు. ఏంటంటే వాస్తు అంటే ఏమిటి అనే విషయానికి వచ్చినప్పుడు మనకు మన గర్భస్థానం అంటాం. అంటే ఏంటంటే మొత్తం ఒక ఇల్లు తీసుకుంటే ఇల్లులో మధ్య భాగంలోని కాంతి రావాలి, వెలుతురు రావాలి, అంటే సూర్యకిరణాలు రావాలి. ఈ సూర్యకిరణాలు అనేది మధ్యస్థితిలో కానీ వస్తే ఆ ఇంట్లో ఎప్పుడు సస్యశ్యామలంగా, ఆహార నియమాలు ఎటువంటి దోషాలు రాకుండా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉంటారని చెప్పి పూర్తి నమ్మకం అన్నమాట. మీరు చూడండి, పూర్వకాలంలో అగ్రహారంలోకి వెళ్తే మీకు మధ్యలో మీకు ఓపెన్గా ఉండి కాంతి కిరణాలు పడేటట్టు మధ్యన ఓపెన్ పెట్టేసి 4 పక్కల మన గదులు ఉండేవి. చావిడిలాగా ఉండేది మధ్యలో. ఎందుకు అలా పెట్టేవారు, ఇప్పుడు అలా ఎందుకు పెట్టట్లేదు అంటే అప్పుడు అలా పెట్టడంలో రహస్యం కూడా ఏంటంటే ఆ కాంతి కిరణాలు ఇంటి మధ్య భాగంలో మన శరీరాన్ని ఒక ఇల్లుగా భావిస్తే మన నాభి, ఇక్కడ మన ఆహారం, బొజ్జ, ఇక్కడ తినేవన్నీ ఇక్కడే సిస్టమ్ అంతటిని కంట్రోల్ చేస్తాం. ఇక్కడ కాంతి ప్రాపర్గా వెళ్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది చెప్తాం. అంటే ఇది ప్రాపర్గా ఉంటే డైజెస్ట్ సిస్టమ్ బాగుంటుంది, ఆరోగ్యకరంగా ఉంటామని చెప్తాం. అలాగేంటంటే వాస్తు చూసేటప్పుడు కూడా సూర్యకిరణాలు మధ్యస్థితికి రావాలి. అది ఏ భాగం నుండి వస్తుంది అనేది డిఫరెంట్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాభి స్థానం. మనం ఒక ఇల్లు 2 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నా, 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నా, అది కాంతి ఈస్ట్ నుండి వస్తుందా, నార్త్, సౌత్, వెస్ట్, అది డిఫరెంట్ థింగ్. బట్ మనకు ఉదయం లేవగానే కాంతి అనేది మధ్యలోకి రావాలి. ఉదయం రాగానే ఎప్పుడైతే వస్తుందో వాళ్ళ ఇంట్లో సస్యశ్యామలుగా పాడి పంట బాగుంటుంది, ఆహారం బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. ఇంటి ఇళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది, ప్రాస్పెక్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇది జనరల్గా ఒక వాస్తు, ఇది ఒక భాగం. అంటే మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఇది. కానీ ఇప్పుడు కడుతున్న ఇళ్లలోని ఎక్కడెక్కడో కడతారు వాళ్ళు. ఆ 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ వాళ్ళ అనుకూలంగా చూస్తారు, సింగిల్ గోడలో కడతారు. ఆ కాంతి అనేది రాదు, ఈస్టర్న్ సైడ్ నుండి కాంతి రాదు, వెస్ట్ నుండి రాదు. ఇప్పుడు ఫ్రెంచ్ విండోస్ అని ఓపెన్ చేస్తున్నారు, అది ఎక్కడో నార్త్లో ఓపెన్ చేస్తారు. రకరకాల డిజైన్స్ కడుతున్నారు. కట్టినా కూడా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే పర్ఫెక్ట్గా మధ్యస్థ భాగంలో కానీ కాంతి కానీ వస్తే వచ్చేటి కానీ చేసుకోగలిగితే డెఫినెట్గా ఇంకా వేరే వాస్తు మనం చూడట్లేదు. అలా ఎలా వస్తుంది గురుగారు? ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా ఇంతకు ముందు కాలంలో లాగా మధ్యలో మనం అలా ఓపెన్ అయితే పెట్టలేము. మరి ఏ దిశ నుంచి వచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చు? సాధారణంగా ఏంటంటే ఈస్ట్ నుండి కాంతి వస్తుంది, సూర్యకిరణాలు పడుతుంటాయి. పడుతున్నప్పుడు ఈశాన్యంలో కానీ ఈస్టర్న్ సైడ్లో కానీ తలుపు తీసుకుని ఉండేటట్టుగా చూసుకుంటారు. అది వాస్తులో ఎవరైనా ఈశాన్యం కావాలనుకుంటారు, ఈస్టర్న్ సైడ్, నార్త్ ఈస్ట్ కానీ ఈస్ట్ కానీ ఓపెనింగ్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. లేదా ఈస్ట్ సైడ్ నుండి ఓపెనింగ్ రెండోది అడుగుతారు. లేదంటే ఈస్ట్ సైడ్ నుండి ఓపెనింగ్ లేకపోతే ఈస్ట్ సైడ్ నుండి కనీసం విండోస్ అయినా ఓపెన్ అయి ఉండాలి, ఆ కాంతి గదిలోకి రావాలని ఒక ఆలోచనలో ఉంటారు. సో ఈ రకంగా ఈస్ట్ నుండి వచ్చే కాంతి ఉదయం పూట ఏదైతే ఉందో అలాగ వచ్చినప్పుడు అంటే ఖచ్చితంగా మీరు మధ్యలో హాల్ ఉంటాయి, హాల్కి ఇటువంటి బెడ్రూమ్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు జనరల్ గా ఉండే డిజైన్ అంతే, ఫ్లాట్స్ అంతకంటే గొప్పగా ఏం కట్టరు. సో మీకు ఈస్టర్న్ సైడ్ నుండి ఎప్పుడైతే ఓపెన్ అయి ఉండి విండో కానీ డోర్ కానీ ఓపెన్ ఉంటే మార్నింగ్ పూట వచ్చే కాంతి డిఫరెంట్ గా ఆ మధ్య భాగంలోకి
ఎగ్జాక్ట్లీ మధ్య కాకపోయినా నాభి భాగం కొంచెం దగ్గరలో వచ్చి కాంతి పడే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ఈస్ట్ ఓపెన్ పెడుతున్నారు, వెస్ట్లో ఇంకో ఫ్లాట్ కూడా కడుతున్నారు వాళ్ళు ఒకే ఫ్లోర్లోని. మీకు ఈస్ట్ ఓపెనింగ్ ఉందండి, మీకు కొంచెం మంచి వాస్తుందని చెప్తారు, కానీ ఆ ఈస్ట్ ఓపెనింగ్ లో కాంతి వస్తుందంటే వెస్ట్ లో ఆల్రెడీ వాడు ఇంకో ఇల్లు కట్టి ఉంటారు ఆపోజిట్ లో బ్లాక్. ఆ వెస్ట్ వాడికి కాంతి వస్తుంది ఈస్ట్ వాడి, వాడి ఓపెనింగ్ ఏమో వెస్ట్ ఉంటుంది, మనకు ఈస్ట్ ఓపెనింగ్ ఉంటుంది కానీ ఆ కాంతి మనకు రాదు. సో ఇది ఆరోగ్యానికి సంబంధించిన దోషాన్ని చూపిస్తుంది అనమాట. ఆరోగ్యం అంటే ఏంటంటే మనం ఆహారం తీసుకోవాలని ప్రయత్నం చేస్తాం. సో ఇంటి వాస్తువులో సెకండ్ పార్ట్ ఏంటి వస్తుందంటే మనకు ఆగ్నేయం భాగం బాగుండాలి. ఆగ్నేయంలో వంట వండుతాం. ఆగ్నేయంలో శుక్రగ్రహం అనే గ్రహం ఉంటుంది. శుక్రుడు అంటే ఇంటి ఇల్లాలు. మళ్ళీ శుక్రగ్రహం ఎప్పుడైతే ఉంటుందో ఆహారాన్ని చాలా అద్భుతంగా పండించి, అంటే అధిపతి శుక్రుడు మాట, ఆగ్నేయానికి అధిపతి శుక్రుడు మాట, చక్కటి పిండి వంటలు కానీ ఏ ఆహారం తీసుకుంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇస్తుందన్నమాట. సో మనం ఏంటంటే మనం ఈస్టర్న్ సైడ్ తలుపు ఓపెన్ చేస్తాం చక్కగానే, కానీ మనకి ఆగ్నేయంలో వంటశాల ఉండాలన్నమాట. ఆగ్నేయంలో ఎప్పుడైతే వంటశాల ఉందో అక్కడ నుండి ఏ పదార్థం వండినా కూడాను అది వేస్ట్ అవ్వదు. ఖచ్చితంగా ప్రత్యేకమైన పదార్థం అని తిన్నప్పుడు మన ఆరోగ్యానికి ఇబ్బంది కూడా కలగదు. అంచేత ఆగ్నేయంలో మనం వంట పెట్టుకోవాలనుకుంటాం. సాధారణంగా ఇప్పుడున్న వాతావరణం అంటే ఆగ్నేయం కాకుండా వాళ్ళకి నచ్చిన చోట పెట్టుకుంటారు. ఇప్పుడు ఓపెన్ కిచెన్ అని పెడతారు. ఓపెన్ కిచెన్ ఎక్కడ ఉంటుందంటే ఈస్టర్న్ సైడ్ ఉండదు, అంటే ఆగ్నేయంలో ఉండదు, మొత్తం ఇంటికి మొత్తం మధ్యలో ఎక్కడో పెడతారు ఓపెన్ కిచెన్ అని. అది ఫ్యాషన్ అంటారు. అది ఎక్కడ పెట్టారో అక్కడ పొయ్యి వెలిగించగానే మన శరీరంలో ఆ భాగంలో ఇబ్బంది పెడతాం. అది కూడా మనం జాగ్రత్త చూసుకుని మనం ఆగ్నేయంలో కిచెన్ ఉండాలంటాం. అలాగే మనకి ఏంటంటే ఈశాన్యంలో నుండి మనకు ధనం వస్తుంది అంటాం, ఈశాన్య భాగం నుండి. అలాగే దేవుని అది కూడా మనకు ఈశాన్య భాగంలో పెట్టాలంటాం. ఇది ఇప్పుడు అన్నవాళ్ళు అందరు పూర్వకాలంలో ఏం చేసేవారు, ఎక్కడైతే వంటిల్లు ఉందో దాని పక్కనే దేవుడి గది పెట్టేవారు. చూడండి, మనం చావడిలో ఉన్నప్పుడు అగ్రహారాలు ఉన్నప్పుడు పక్కనే పెట్టేవారు. ఏ ఆహారం తయారు చేస్తారో అలా ఆ వాసన ఆహార పదార్థాలు అలా స్వామివారికి నైవేద్యం పెట్టి అప్పుడు వంటింట్లో బయటికి తీసుకొచ్చేవారు. ఎంత బాగుండేది అది ఆహారం. పూర్వకాలం వ్యక్తులు 90 ఏళ్ళు 100 సంవత్సరాలు ఉన్నారు అంటే వాళ్ళు తిన్నదంటే ఆ పప్పు నెయ్యి వేసుకుని తిన్న పప్పు ఆ పదార్థమే మన అగ్రహారాలు, అంతకనే కాదు కానీ. సో ఏమైంది, అలాగే ఉండేది. వంటిల్కి ఆనుకునే మనకు మధ్యలో పూజా రూమ్ ఉండేది. అది ఉదయం లేస్తారు, స్వామివారికి నైవేద్యం పెట్టి అదే పెద్దవాళ్ళందరూ ఇంట్లో నైవేద్యం పెట్టేవారు. సో నైవేద్యం పెట్టిన ఆహారం తినడంలో ఆరోగ్యంగా ఉండేవారు వాళ్ళు. సో ఈ యొక్క అలా కనెక్టివిటీ ఆఫ్ గాడ్స్ ప్లేస్ ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే రెండు వేరే చెప్తానంటే, ఎందుకు ఇప్పుడున్న ప్రజలు అలాగ ఉన్నారు, అప్పుడు ఎలా ఉండేవారు, అది కూడా మనం చూడాలి కదా. ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆగ్నేయంలో వంటిని పెట్టండి, ఈశాన్యం దేవుని ఇటు వచ్చేసేయండి, మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటాడు అనమాట. మధ్యలో తలుపు వేస్తారు ఇష్టంలో, ఈస్ట్ సైడ్ ఓపెనింగ్ పెడతాడు, ఆ మూలనేమో దేవుని పెడతానంటే ఈ మూలనేమో కిచెన్ పెడతానంట. సో రెండింటికి కనెక్టివిటీ అనేది పక్కకి పెట్టేశారు, విడివిడిగా అయిపోతాం. అది కూడా అంత మంచిదని చెప్పడానికి అవకాశాలు అనమాట. సో మనకి ఏంటంటే వంటిలకి చాలా దగ్గరలో దేవుడి గది ఉండాలి. ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎటువంటి వ్యక్తి యొక్క దృష్టి ఆహార పదార్థాల మీద పడకుండా డైరెక్ట్గా స్వామివారి దృష్టిలో పడితే ఆయన నైవేద్యం పెట్టి మనం తింటే మన ఆరోగ్యం ఉంటాం, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సుఖశాంతులతో ఉంటారని చెప్పి ఇదొక విభాగం. ఇది వాస్తుల భాగం. ఇది కూడా పూర్వం పెద్దవాళ్ళు ఊరినే చెప్పలేదు మనకి ఇవన్నీ. అలాగే చావడి కూడా అందుకోసం కాంతి కోసం పెట్టారు. ఎక్కడ నుండి ఇలాగ పొడుగ్గా మనకు మీటర్ ఇల్లు ఉండేది పూర్వ అగ్రహారంలో. ఈ మూల నుండి ఆ వెనకాల పెరడు అంత ఉండేది, మధ్యలో చావడిలాగా ఉండి కాంతి కిరణాలు పడుతుంటాయి చక్కగాను. ఇక చావడికి అవతల పక్క వంటిల్లు ఉండి యువతల పక్క పడక గదులు ఇవన్నీ ఉండేవాళ్ళు. చక్కగా అక్కడ కాంతి పడడం ఉండేది, బాగుండేది. వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు అంటే అదే ఇంట్లోని తాతలు ముత్తాతల నుండి ఉండి ఆ ఇల్లు ఇప్పటికీ అలా ఉండే చూసాం. ఎవరు అనారోగ్యంగా అల్పాయుష్గా కూడా పోయిన వాళ్ళు మనకు కనబడరు అక్కడ. పూర్వం అలా ఉండేది. ఇప్పుడు ఏముంది, పరిస్థితులు పూర్తిగా మారిపోయి ఇంజనీర్స్ కొన్ని వాస్తు చెప్తారు. అవి ఏం చెప్తారంటే ఈస్టర్న్ సైడ్ తలుపు తెరిచుంటే చాలా అండి, ఈస్ట్ ఓపెనింగ్ చాలా మంచిది అంటారు. అలాగే నార్త్ చాలా మంచిది అంటారు, నార్త్ ఈస్ట్ ఇంకా మంచిది అంటారు. సో ఈ మూడింటి మీద దృష్టి వాళ్ళు పెడతారు కాబట్టి డెఫినెట్గా అలాంటి ఉన్న ఫ్లాట్సే కొనుక్కుంటారు అందరూ. సో మిగిలిన భాగాలు వాళ్ళు చూడరు. సో దానివల్ల ఏమవుతుందంటే అది ఎంతవరకు ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటుంది అన్నది ఇంపార్టెన్స్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. ఇంతకీ అనుకూలంగా ఉంటుందా ఉండదా అనేది మనం కనుక వెళ్ళి చూస్తే జ్యోతిష్యపరంగా ఆ వ్యక్తి యజమాని యొక్క నక్షత్రం చూసుకుంటాం, ఇంటి ఇల్లాల యొక్క నక్షత్రం చూసుకుని గృహప్రవేశం చేస్తాం కదండి. ఆ నక్షత్రాన్ని బేస్ చేసుకుని మనకు వాళ్ళకి ఎటువంటి ముఖద్వారం ఉండాలి,
అని కూడా జ్యోతిశాస్త్రపరంగా మనకు వాస్తుశాస్త్ర అనుసంధానమే మనకు చెప్తున్నమాట. సో అలా మనం అనుసంధానం చేసుకుంటూ ఎప్పుడైతే ఇంటి ముఖద్వారాన్ని మనం తీసుకోగలిగితే డెఫినెట్గా దాని ప్రభావం ఏంటంటే ఆ ఇంట్లో వాళ్ళు చాలా చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మనకు సౌత్ ఓపెనింగ్ కూడా కొంతమంది తీసుకుంటారు. సౌత్ కూడా ఫ్లోరిషింగ్ అంటాం. సౌత్ ఎందుకంటే అంటే అక్కడ అమ్మవారు అంటే అక్కడ శుక్రుడు యొక్క స్థానం అంటాం సౌత్ భాగంలోని. సో ఆ రూపంలో మనం ఎంట్రన్స్ కానీ పెడితే ఆ రూట్లో కూడాను ఇంట్లో అన్ని రకాల యోగాలు కూడా ఉంటాయని చెప్తుంటాం. నార్త్ అలాగే సౌత్ కూడా చాలా మంది ఓపెనింగ్స్ తీసుకుంటుంటారు అనమాట. సో ఇవి రెండు కూడా నార్త్, సౌత్, ఈస్ట్, నార్త్ ఈస్ట్ అంటే ఈ 180 degrees ఆఫ్ సూర్యకిరణాలు ఏవైతే ముందు నుండి వస్తున్నాయో అక్కడ నుండి ఓపెనింగ్ చేస్తే మంచిదని జనరల్గా మన వాళ్ళు అనుకునేది అనమాట. ఇంకా సౌత్ వెస్ట్కి వస్తారు అంటే నైరుతి భాగంలో. నైరుతి భాగంలో యముడు ఉంటాడు అంటాం. సో నైరుతి భాగంలో మనం ఓపెనింగ్ అని పెడితే తలుపు డెఫినెట్గా ఆయుష్కి క్షీణిస్తుంది అంటారు. సో అంచేత నైరుతి భాగంలోని మనం ద్వారాన్ని పెట్టకూడదు, నైరుతి భాగం ప్రకారం మనం వెళ్ళకూడదు, అందులో వెళ్ళడం రావడం కూడా మనం చేయకూడదు. ఇవి కూడా మనం వాస్తుపరంగా చెప్తుంటాం అన్నమాట. సో దాన్ని ఆల్మోస్ట్ 99.9% ఇండియాలో ఎవరైనా వాస్తు ఫాలో అయ్యేవాళ్ళు దాన్ని నైరుతి భాగంలో డెఫినెట్గా దర్వాజా ఓపెన్ చేయాలి, అంటే ద్వారం అనేది పెట్టుకోరు. నెక్స్ట్ మనకు వచ్చేది వెస్ట్, అంటే ఈస్ట్ నుండి మనం ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వెస్ట్ వస్తుంది. వెస్ట్ ఓపెనింగ్ కూడా ఫ్లరిషింగ్కి చాలా బాగుంటుంటారు. ఇవాళ మనం బిల్డర్స్ ఎలా కడుతున్నారంటే వెస్ట్ ఓపెనింగ్ పెట్టి ఈస్టర్న్ సైడ్ అంటే ఫ్రెంచ్ విండో పెడతాం, బాల్కనీ పెడుతున్నారు. సో మనకి ఏమైంది, వెస్ట్ ఓపెనింగ్ ఉన్నా కూడా ఈస్టర్ నుండి ఆ యొక్క ఫ్రెంచ్ విండో నుండి మనకి కాంతి అనేది లోపలికి వస్తుంది. ఆ రావడం అనేది మనకు అడ్వాంటేజ్గా ఉంటుంది. సో అలాంటప్పుడు వెస్ట్ కూడా మనకు ఆ పోర్షన్ ఆఫ్ హౌస్ కూడా మనకు బాగుందని చెప్పడానికి అవకాశం అనమాట. ఇక నెక్స్ట్ వాయుస్థానం. వాయుస్థానం వాస్తుపరంగా మనం ఏం చెప్తానంటే ద్వారం ఓపెన్ చేయకూడదు అంటాం. వాయువు అనేది మనకు నష్టాన్ని చూపిస్తుందని చెప్తాడు ఆ వాయుస్థానం ఓపెన్ చేస్తే. సో తప్పని పరిస్థితుల్లో చాలా మంది వాయుస్థానంలో ఫ్లాట్స్ ఓపెనింగ్ అని పెడుతుంటారు. ఎటువంటి నష్టం గురుగారు? ఎటువంటి అంటే మనం సంపాదించిన ధనమంతా వాయు భాగంలో వెళ్ళిపోయే అవకాశం. ఆర్థిక పరంగా లక్షల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు కూడా వాయువులో ద్వారం ఉండి అలాంటి ఇంట్లో కానీ దిగితే అది మనకు తెలియకుండా ఏదో రూపేణ అది వెళ్ళిపోతుంది అనమాట. సో వాయుస్థానం తప్పనిసరి పరిస్థితిలో మనం కానీ ద్వారంగానే పెడితే దాని ద్వారం హైట్ ఉండాలి, తర్వాత లెవెల్, దానికి రకరకాల రెమెడీస్ ఉన్నాయి చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో 90% వాయువ్య స్థానం ద్వారా అనేది యాక్సెప్ట్ చేయం. కానీ ఈ అపార్ట్మెంట్స్ కట్టేటప్పుడు ఏంటంటే వీళ్ళు సమ్ సర్టన్ ఆఫ్ రీజన్స్ చెప్పి వాయు స్థానంలో కంపల్సరీ ఇంకెక్కడ ఆప్షన్ ఉండదు వాళ్ళకి. ఉన్నప్పుడు అక్కడ ఓపెనింగ్ పెడుతుంటారు ఒక్కొక్కసారి, అది ఎవరో కొనుక్కుంటారు. మన హిందువులు అయితే 90% కొనడానికి ప్రయత్నం చేయరు. ఇంకా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది వాళ్ళు కొంటారు, వేరే మతస్థులు కొంతమంది కొనడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళకి వాటి గురించి పట్టింపు ఉంది కాబట్టి. సో అలా చేస్తారు, దాంట్లో ఉండే ఇబ్బందులు వాళ్ళు అనుభవిస్తుంటారు. ఇది అదో రకమైన నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. అంటే వాళ్ళ వ్యక్తిగత విషయం తీసుకున్నప్పటికీ కూడా ఇటువంటి ప్లేస్లో ఎవరైనా ఇబ్బంది పడాల్సిందేనా గురుగారు? వ్యక్తిగతంగా మనం తీసుకునేటప్పుడు, జాతకాన్ని తీసుకున్నప్పుడు కానీ, నక్షత్రం తీసుకునేటప్పుడు కానీ, ఏ నక్షత్రంలో పుట్టినా వాళ్ళకి వాయు స్థానం ఓపెనింగ్ అని మేము చెప్పం. ఎందుకంటే ఆ స్థానానికి ఒక దోషం ఉంది కాబట్టి. సో అలా ఓపెనింగ్ అనేది మనం చెప్పకుండా మనం లగ్న ప్రకారం చూస్తాం, నక్షత్ర ప్రకారం చూస్తాము, లేకపోతే వాళ్ళ ఇంటి ఇల్లాల యొక్క నక్షత్రం చూస్తాం, ఆవిడ లగ్నం చూస్తాం, రకరకాలుగా చూసి ఫైనల్గా ఈ వాయువు మనకు సూట్ అవ్వలేదండి వేరే మార్గంతో ట్రై చేసుకుని ఉంటాం. ఇప్పుడు మన హైదరాబాద్ సిటీలో కొన్ని లక్షలు ఫ్లాట్స్ తయారై ఉన్నాయి కాబట్టి, అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం చెప్పినట్టుగా వాస్తుపరంగా వాళ్ళన్నీ చూసుకుని దాన్ని వాళ్ళు ప్రొసీడింగ్ అవుతుంది. లేకపోతే ఇంకో బిల్డింగ్, అది ఇంకో బిల్డింగ్లో వెళ్ళి వెతుక్కున్నాం, ఆప్షన్స్ దొరుకుతున్నాయి వాళ్ళకి, దొరుకుతున్నాయి కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు వాయువు స్థానం అనేది ఎవరు ఎంటర్టైన్ చేయరు, దాన్ని ఆల్మోస్ట్ 90% క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సాధారణంగా స్థలం కొనేటప్పుడు వాయువు ఓపెనింగ్స్ కొన్ని దొరుకుతుంటే దాని విపరీతమైన నష్టాన్ని వాళ్ళు చూసేది కనబడుతుంది. తెలియక తీసుకుంటారు, వాస్తు తెలియక తీసుకుంటుంటారు, ఇబ్బంది పడుతుంటారు, ఇలాగ వాయువులో కనబడుతుంటారు. సో అలా మనం ఏంటంటే ఈస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ ఆ మూడు పాజిటివ్ 90% 100% కనబడతాయి. అలాగే మనం తీసుకుంటే సౌత్ ఈస్ట్, అదే మన దక్షిణ భాగంలోని, అలాగే సౌత్ వెస్ట్ అది చూసుకున్నప్పుడు మనకు నెగిటివ్గా కనబడుతుంది. వెస్ట్ అనేది 60% మనం ఓకే చేస్తాం. ఇంకా మరి వాయువు స్థానం ఉంది, అక్కడ మాత్రం వీలైనంత వరకు ఎవరికి ఆ ద్వారం తీసుకోమని చెప్పి, మీ ద్వారం గురించి అడుగుతున్నాయి కాబట్టి ఆ ద్వారానికి మేము ఎంకరేజ్ చేయమంటారు. దానివల్ల జరిగే నష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒకవేళ తెలియక ఎవరైనా వాయువులోని ఇండివిజువల్ హౌస్లో కానీ ద్వారం పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే సులువు కోసమని, లేకపోతే బాత్రూమ్ పెట్టాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే బయట నుండి వచ్చే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది కదా. మీరు ఎలాగ అక్కడ ద్వారం ఓపెన్ చేసినా
అది ఒక రకమైన నష్టం అని చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే, గురుగారు చెప్తుంటారు పెద్దవాళ్ళు, ఈ మూలలో బరువు పెట్టకూడదు, ఈ మూలలో బరువు పెడితే బాగుంటుంది అని చెప్పి. నిజంగా ఏ మూలలో మనం బరువు పెడితే కనుక మనకు అన్ని రకాలుగా బాగుంటుంది? బరువు అంటే మీకు లాజికల్గా చెప్తాను వినండి. వాస్తు పురుషుడు నార్త్ ఈస్ట్లో తల పెట్టుకుంటాడు, కాళ్ళు సౌత్ వెస్ట్లో పెడతాడు. ఆ బొమ్మ ఉంది, వాస్తు పురుషుడు యొక్క బొమ్మ ఉంటుంది అనమాట. మీకు ఆ డయాగ్రామ్ దొరుకుతుంది, మనం వస్తే చూపించవచ్చు. సో నార్త్ ఈస్ట్లో తలపెట్టినప్పుడు అంటే ఈశాన్యంలో తలపెట్టినప్పుడు మనం నెత్తి మీద ఏం పెట్టుకుంటామండి? నెత్తి మీద చక్కగా నీళ్లు పెట్టుకుని సులువుగా ఉంటుంది. నెత్తి మీద దేవతను పెట్టుకుంటే ఆనందంగా ఉంటుంది. మనం అంతకైతే అసలు పల్లకి మోస్తాం, ఎందుకు మోస్తాం? నెత్తి మీద పెట్టుకుని మోస్తాం. దేవుడు ఎంత బరువైనా మనం మోస్తాం. ఎందుకు మోస్తాం? దేవుడు కాబట్టి మోస్తాం, పుణ్యం వస్తుంది కదా అని. అంతేకాదు నెత్తి మీద కుంపటైతే పెట్టుకోం కదండి, వేడి కుంపటైతే పెట్టుకోం కదండి. ఏం పెట్టుకుంటాం? చల్లటి నీళ్ళు పెట్టుకుంటాం. మీరు 100 ఏళ్ళు వెనక నుండి వెళ్ళినా కూడా నీళ్ళ కొండలు నూతులో నీళ్లు తీసుకుని వచ్చి నెత్తి మీద పెట్టుకుని తీసుకురావడం ఉంటుంది. అప్పుడు మీరు దేవతలను కూడా ఊరేగింపులో నెత్తి మీద దేవతను పెట్టుకుని ఊరేగించడం మనం చూస్తుంటాము. అంటే నెత్తి మీద పెట్టుకునే ఏంటంటే రెండు, ఒకటి దేవతలు, రెండోది నీళ్లు. సో మనకి నార్త్ ఈస్ట్ లో తల పెట్టుకుని వాస్తు పురుషుడు ఉంటాడు. సో నార్త్ ఈస్ట్ లో మనం ఏం చేయాలి అంటే ఏదైనా నీళ్ళైనా పెట్టాలి, లేదా దేవుడినైనా పెట్టాలి. సో మనకేంటి నీళ్లు బరువు కింద లెక్కలు రాదు. సో నీళ్ళ కుండి అక్కడ పెట్టచ్చు, లేకపోతే అక్కడ కుండి ఇలాగ చేసుకుని మనం బోర్వెల్ తీసుకోవచ్చు. బోర్ కొడితే నీళ్ళు వస్తాయి అక్కడ నుండి, అది మంచిది. అలా కాని పక్షులు మనం ఇంట్లోనే ఏం చేస్తామంటే నార్త్ ఈస్ట్ కోణంలోని దేవుని పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. సో దట్ అక్కడ పెడితే వాస్తు పురుషుడు అలా పడుకుంటాడు కాబట్టి, ఆయన నెత్తి మేము దేవుని పెట్టాం కాబట్టి ఆయన ప్రశాంతంగా మన ఇంట్లో పడుకుంటాడు, అలర్ చేయకుండా. ఎవరు? వాస్తు పురుషుడు. వాడు బుద్ధిగా ఉంటే మనం హాయిగా ఉండగలుగుతాం. సో ఏమైపోయి నెత్తి మీద పెట్టడం వల్ల ఏంటంటే ఆ రెండు పెట్టడం వల్ల బాగానే ఉంటాడు. కానీ ఆ రెండు కాదని వాస్తు తెలియకుండా అక్కడ ఏదో కుంపటి పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ ప్రకారము ఆ వాస్తు పురుషుడు ఎవడైతే పడుకున్నాడో వాడు నెత్తి మీద కుంపటి పెడితే వాడు లేచి డాన్స్ చేయడం వల్ల చిరాకు పడతాడు. వాడు చిరాకు పడితే మన ఇంట్లో అందరికీ చిరాకే కదా. వాడు డాన్స్ చేస్తుంటే మనకేంటి, మనకు మంచిగా డాన్స్ ఆడిస్తాడు. నువ్వు కుంపటి తీసేంత డాన్స్ ఆడిస్తుంటాడు. మనం తెలియదు అంటే ఒప్పుకోడు కదా, రకరకాల నష్టాలు చూపిస్తాడు. అంటే పిల్లడు అల్లరి చేస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే వాడు అక్కడ ఉన్న వస్తువులు విసురుతాడు, ఇక్కడ ఉన్న వస్తువు విసురుతాడు. ఇంట్లో గాజు వస్తువు విరిగిపోవచ్చు, టీవీ విరిగిపోవచ్చు, రాళ్ళు విసురుతాను వాడు. నష్టం మనకే కదా అవుతుంది తెలియకుండానే. అలా పెద్దవాళ్ళు ఇంట్లో కానీ నార్త్ ఈస్ట్లో కానీ మంట పెడితే, అంటే ఈ యొక్క కిచెన్ కానీ పెట్టడానికి ప్రయత్నం చేస్తే వాస్తు పురుషుడికి ఉండడానికి ఇబ్బంది అయిపోతుంది. స్థిరంగా ఉండి మిమ్మల్ని స్థిరత్వాన్ని ఇవ్వడానికి వాడు ఇబ్బంది పడతాడు. సో అంచేది ఏంటంటే మన నార్త్ ఈస్ట్ కోణంలో పెడితే నీళ్లు పెట్టాలి, లేదంటే దేవుని పెట్టాలి. ఇవి రెండు పెడితే ప్రశాంతంగా ఉంటాడు వాడు, ఎవరు? వాస్తు పురుషుడు. మన ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటే మన హాయిగా ఉండడానికి అవకాశం అనమాట. సో అది అక్కడ. ఇంక మీరు బరువు గురించి మాట్లాడారు అక్కడ, బరువు ఎక్కడ ఎక్కువ పెట్టాలని. సో నార్త్ ఈస్ట్ అయితే మనం అవాయిడ్ చేసేసి మనం పెట్టకూడదు. సో సౌత్ వెస్ట్ ఏం చేస్తారంటే పూర్వకాలంలో ఏంటంటే బరువు పెట్టడానికి కానీ అంటే అక్కడ బీరువా పెట్టేవారు. అంటే మన నార్త్ ఈస్ట్ నుండి మాకు ధనం వస్తుందండి. మనకి డబ్బు ఎక్కడ నుండి వస్తుందంటే ఇంట్లో నార్త్ ఈస్ట్ బాగుంటే అక్కడ నుండి జాగ్రత్త ఇన్కమింగ్ ఫ్లోరిషింగ్ ఆఫ్ లైఫ్ అనేది నార్త్ ఈస్ట్ నుండి మనకు వస్తాయి. ఆ వచ్చింది మన ఇంట్లో వెళ్ళి సౌత్ వెస్ట్ నుండి వెళ్ళిపోతుంది బయటికి. మన ఆయుష్ కూడా సౌత్ వెస్ట్ నుండి వెళ్తుంది. మీరు చెప్పాం కదా యముడు ఉంటాడు అక్కడ. ఆ ఉన్న ప్లేస్లో కానీ మనం బరువుగా పెడితే ఏంటంటే ఈ నార్త్ ఈస్ట్ లో వచ్చిన ధనం ఆ బరువు దగ్గర అవుతుంది. ఓకే, అక్కడ బీరువా పెడుతుంటారు చాలా మంది. అంటే నేను కొంచెం లాజికల్గా చెప్తున్నాను, అది నిజం, అది ఫ్యాక్ట్ ఈస్ దట్ ఓన్లీ. చాలా మంది ఒప్పుకుంటారు, ఒప్పుకోరు, అది వేరే సంగతం అండి. ఈ సౌత్ వెస్ట్ ఎప్పుడైతే బరువు పెడతాం, బీరువా పెడుతుంటాము, అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వచ్చిన ధనంలో బీరువా దగ్గర ఇలా అవుతుంది లాజిక్గా. సో అది పెట్టాలని చెప్పి మన వాళ్ళు సైంటిఫిక్గా కాకపోతే ఇప్పుడు కొత్తగా ఉన్న వాస్తు నచ్చిన వాళ్ళందరూ చెప్తుంటారు. అది పూర్వకాలంలో ఏం చేసేవారంటే, అంటే మరి మీకు కంపేర్ చేయాలి దీనికి, దానికి కంపేర్ చేయకపోతే ఇదే వాస్తు అనుకుంటాం. పూర్వకాలం ఏంటంటే సౌత్ వెస్ట్ భాగంలో అన్ని బియ్యం బస్తాలు పెట్టేవారు. బియ్యంకి సంబంధించిన ఒక పెద్ద కుండలాగా ఉండేది, ధాన్యం నిల్వ చేసేది ఉండేది. సో మట్టితో చేసేవారు, దాన్ని సౌత్ వెస్ట్ లో పెట్టేవారు. పెట్టి అందులో ధాన్యం పెట్టేవారు. అప్పుడు ఏముంది, ఏది పెడితే అది 100 రెట్లు పెరుగుతుందని, నిల్వ ఉంటుంది, ఆగిపోదని, కంటిన్యూస్గా ఉంటుందని చెప్పి అది పెట్టేవారు. అంటే ఏమండి, అక్కడ ధాన్యం అలా పెడితే అర్థం ఏంటంటే ఇంట్లో ఎప్పుడు ధాన్యానికి కొరత లేకుండా ఉంటుంది. రైతు అయితే ఎప్పుడు రైతు పంట పండించేటప్పుడు ధాన్యం చక్కగా వస్తుంది, మనం
సంవత్సరం పొడుగా కావాల్సిన ధాన్యం వస్తుంది, అమ్ముకుని కూడా కొంతవరకు మనం ధనం సంపాదించుకోవచ్చు అని చెప్పి ఉద్దేశంతో ధాన్యాన్ని అక్కడ పెట్టారు. ధాన్యాగారముని సౌత్ వెస్ట్ లో చేసేవారు వాళ్ళు, అంటే నైరుతిలో చేసేవారు. ఎంత చక్కటి వాళ్ళు అండి. అప్పుడు వాళ్ళు చెప్పినవన్నీ చాలా మంచి మంచి విషయాలే చెప్పారు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సౌత్ వెస్ట్ లో బీరువా పెట్టాలంటే మళ్ళీ వన్లో అడుగుతారు మళ్ళీ సౌత్ వెస్ట్ లో ఆ గోడకు పెట్టాలి, ఈ గోడ పెట్టాలి, ఇదో క్వశ్చన్ వాళ్ళకి. సో ఎందుకు పెట్టాలి అని మన లాజిక్ మనం తెలియాలి కదా. సో బీరువాలో ఏముంటుందండి, ఒకటి బట్టలు ఉంటాయి, రెండోది క్యాష్ ఉంటుంది, క్యాష్ పెట్టుకునే లాకర్ ఒకటి ఉంటుంది. సో లాకర్ అక్కడ పెడితే మనం ఏంటంటే సౌత్ వెస్ట్లో పెడతాం ఒకటి, ఇంకోటి వాయువులో ఉత్తర భాగంలో పెడదాం ట్రై చేస్తాం అన్నమాట, అంటే అది కుబేర స్థానం అంటాం. సో ఇక్కడ మనం పెట్టడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఒకవేళ నార్త్ ఈస్ట్ నుండి వస్తున్న ధనం ఏదైతే ఉందో ఆ ధనం బయటికి వెళ్ళకుండా అక్కడ ఆగుతుందని ఒక నమ్మకం. సో అక్కడ ఆగి దానిలో మళ్ళీ తీసుకుని మనం వాడుకోవచ్చు, అంతే కదా మనకి చేసేది. సో అందుకోసం సౌత్ వెస్ట్ లో బరువు వస్తువులు ఉండాలి, వెళ్ళిపోకుండా అని అంటారు. బరువు వస్తువుల్లో ముఖ్యంగా ఏంటంటే మనం ఇంట్లో వాడుకునే కొన్ని వస్తువులు ఉంటాయి. ఒకటి ధాన్యము, పప్పులు, తర్వాత ఇంటి సామాగ్రిలు ఏమైనా ఉంటే అవి అటక మీద పెడతారు. రెగ్యులర్ మనకు అవసరం ఉన్నవి, నిత్యం సంవత్సరం వాడిన అవసరం ఉన్న వస్తువులు పెడుతుంటారు. పెడుతుంటే ఏంటంటే అది అక్కడ ఉండి అది పుష్కలంగా మనకు జీవితాంతం ఇస్తాయని ఉద్దేశంతో పెడుతుంటారు. సో మెయిన్ బరువుకి కారణం అది వాస్తవంగా పెట్టడం. ఓకే గురుగారు, చాలా మంది మనకు చెప్తుంటారు పెద్దవాళ్ళు, ఇంటి గడప కన్నా కూడా లోపలికి ఇల్లు డౌన్లోకి ఉండకూడదు, గేట్ దగ్గర అయినా సరే, ముఖద్వారం దగ్గర అయినా సరే అని. అది నిజమేనా గురుగారు? రీజన్ ఏంటి, ఎందుకు ఉండకూడదు? సాధారణంగా గడప ఏదైతే వచ్చిందో, గడప అన్నది మనకు ముఖద్వారం ఏదైతే ఉందో దానికంటే ఫ్లో అన్నది బయట కిందకు ఉండాలి, లోపల సమానంగా ఉండాలి. అందుకే ఫ్లో అన్నది బయటకు వస్తూ ఉండాలి. ఫ్లో గడప దగ్గర ఆగిపెట్టేట్టు ఉండకూడదు. మనం ఒక నీళ్లు వేస్తే ఆ నీళ్లు గడప దగ్గర ఆగిపోకూడదు. సో సాధారణంగా అంటే మనం ఆ ఫ్లో అలా ఇవ్వాలి. అక్కడికి గడప దగ్గర వరకు మనం ఇస్తే సరిపోతుంది. అక్కడ నుండి ఫ్లో మనకు ముందు ఈశాన్యం ఉందాం కూడా, ఈస్టర్న్ సైడ్ కూడా, ఈస్టర్న్ సైడ్ స్లోప్ అనేది వాస్తుపరంగా అది సక్సెస్ఫుల్ ఫ్యామిలీ కింద లెక్క వస్తుంది అనమాట. అంటే గుడ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఎవడు ఉన్నాడంటే ఈశాన్యంలో వాడు డౌన్ చేసుకుని వెళ్తే సక్సెస్ ఉంటుందని చెప్తాం అనమాట. ఎందుకంటే మనం ఏ వస్తువైనా ఇంట్లో నుండి మనం బయటికి తీసుకెళ్ళేటప్పుడు, మన గడప దాటుతున్నప్పుడు మన గడప హైట్లో ఉండాలి. అంటే మనం లోపల ఫ్లోరింగ్, అక్కడ మనం కింద దిగుతూ వెళ్తున్నట్టమాట. ఆ ఫ్లో షుడ్ బి లైక్ దట్ అనమాట. అలా ఉన్నది వాస్తుపరంగా సక్సెస్ఫుల్ వాస్తు అని చెప్తామంట. ఓకే, ఒకవేళ అలా లేకుండా కనుక ఉంటే ఎటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది గురుగారు? యోగము అన్న దాంట్లోకి వచ్చినప్పుడు అండి శాస్త్రపరంగా మనకి ఏమవుతుందంటే, ఎప్పుడైతే హ్యాలో లాగా తయారైపోతుంది లోపల గడప కిందకు వచ్చిన గొయ్యిలా తయారైనటువంటి, అందులో లేచి వెళ్ళడానికే మనకు శాస్త్రం అంత బలంగా అనుకూలత ఇవ్వకుండా ఉంటుందని చెప్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి లోపల ఉన్నాడు, ఆఫీస్కి వెళ్ళాలి, చిన్న ఉదాహరణ, అలాంటి వృత్తిలో ఉన్నాడు. వాడు ఇంట్లో నుండి బయటకు వచ్చి ఉద్యోగం చేయాలనే ఒక ఆలోచన లోపల ఒక బద్ధకం లేకొస్తుంది. ఉద్యోగం చేయకపోతే ఇంటికి గడవదు, కానీ బయటికి వెళ్ళి ఉద్యోగం చేయలేని దాని మీదుగా ఒక బలమైన స్ట్రాంగ్ ఫీలింగ్తో వెళ్ళాడు. వాడు వెళ్ళకండి అంటే ఒక బద్ధకాన్ని చూపిస్తాడు. వ్యాపారస్తులు ఉన్నాడు అనుకోండి, వాడు బయటికి వెళ్తే వ్యాపారం చేయాలి, బయటికి వెళ్ళి చేయాలి అని ఒక ఆలోచన, దాంట్లో డబ్బు సంపాదించి అంటే ఒక మైండ్ అనేది ఒక లెవెల్లోని ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే యాక్టివ్నెస్ తగ్గిస్తుంది, అండ్ ఇంటలెక్చువల్ ప్లానింగ్ తగ్గిస్తుంది, స్పాంటేనియస్ రియాక్షన్ తగ్గిస్తుంది, ఏమో గోములు థీమ్ అనేది పూర్తిగా నశింపజేస్తుంది ఒక లోపల కానీ గ్రౌండ్ లెవెల్లో డౌన్ ఉంటే మాత్రం. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే అలా కట్టకుండా, ఇప్పుడు కొత్తగా కొన్ని బిల్డింగ్స్ మనం చూస్తుంటామండి, బాగా డబ్బుండి మనకు కావాల్సిలా కట్టుకోవచ్చు అన్న వాళ్ళు ఇంటి మధ్యలో మళ్ళీ చావుడిలాగా ఒక 4 అడుగులు కింద దింపి చుట్టూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ సోఫా సెట్స్ అవన్నీ వేసుకున్నట్టు మనం చూస్తాం. పాత సినిమాలు కూడా మనం చూస్తుంటాం, మధ్యలో వేస్తుంటే అందరూ అక్కడ కూర్చున్నట్టే కనబడుతుంది. ఇది మధ్య భాగంలో చేస్తారు వాళ్ళు, దానిపైన మళ్ళీ వెంటిలేషన్ పైన ఇస్తుంటారు. సో అలా మధ్య భాగంలో డౌన్ లెవెల్లో ఉండడం వల్ల మనకు నష్టం లేదు వెంటిలేషన్. బట్ అంటే ఫ్లో అవుతున్నప్పుడు మనం జాగ్రత్త చూసుకోవాల్సి ఉంటే బయట ఉండే భూమి కంటే లోపలది కొంచెం హైట్లోనే ఉండాలి. వైల్ జస్ట్ అండ్ బయటికి వెళ్ళే సమయానికి ఈ గుమ్మం దాడుతున్నప్పుడు మనం ఏ గుమ్మం దాడుతున్నామో మన లోపల ఉన్నది హైట్లో ఉండాలి, బయటది స్లోప్ అనేది కనీసం 1 or 2 inches డౌన్లో ఉంటే అది శుభ ఫలితాన్ని ఇచ్చే అవకాశం చెప్తాం. ఓకే గురుగారు, ఇంట్లో మనకు ద్వారాల తలుపుల సంఖ్య కూడా ఇంపార్టెంటే, సంఖ్య ఎక్కువ తక్కువ కూడా ఉండరాదు అని అంటుంటారు కదా గురు, అది కూడా నిజమేనా? అది నిజమేనమ్మా. ఇప్పుడు లెక్కలు అందులో ఇంకొక అబద్ధం కూడా ఉంది. ఏంటంటే మీరు ఇప్పుడు చెప్పారు ద్వారాలన్నా, నేను ద్వారాలు మొదలెడతాను. మన ఇంజనీర్ గారు ఏం చేస్తారంటే వాస్తు చెప్పారు 6 ఉండాలన్నారు అంటాడు, ఇంకా లెక్క పెట్టుకుంటూ పోతుంటాడు అనమాట. బాత్రూమ్ లెక్క పెట్టేస్తాడు, ఇంకేదో లెక్క పెడతాడు, 6 కాదు 8 ఉందని అంటాడు.
అది కరెక్ట్ కాదు. అసలు ఏంటంటే వాస్తుపరంగా ఏంటంటే ద్వారాలు లెక్క అంటే లెక్క అలా చేయాలి, అది కూడా చెప్పాలి మీకు. ఇప్పుడు 2 బెడ్రూమ్ అంటే ఏమైంది, ఒక్కొక్క బెడ్రూమ్కి ఒక ద్వారం, ఒక ఇంటికి ఎగ్జిట్ ఉంటుంది, ఎంట్రన్స్ ఉంటుంది, ఎక్కడో చోట ఎగ్జిట్ ఉంటుంది ఖచ్చితంగా. అది ఎక్కడ ఉంటుంది, పెరడు పక్కన ఉంటుంది, లేకపోతే మన వంటిల్కి ఆనుకుని ఓపెనింగ్ అయి ఉంటుంది తలుపు, బయటకు వెళ్ళి క్లీనింగ్ చేసుకోవడానికి ఉంటుంది, అంతే కదండి. సో అదొక తలుపు అయిపోయింది, ఎంట్రన్స్ ఒక తలుపు అయిపోయింది. 2 బెడ్రూమ్ ఫ్లాట్ అనుకోండి మీరు, 2 తలుపులకి 2 బెడ్రూమ్స్కి 2 తలుపులు ఉన్నాయి, ఇవి 4 లెక్కలకు వస్తాయి. ఇక ఆ తర్వాత దేవుడి గదికి తలుపు పెట్టాను, లేకపోతే బాత్రూంలోకి 2 తలుపులు ఉన్నాయి, అది లెక్కలా అంటే 100% శాస్త్రపరంగా అవి లెక్కలోకి రావు. అంటే మీరు 2 బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మీకు 4 తలుపులు లెక్కలోకి వస్తాయి, 4 ఉన్నాయో చూసుకోవాలి. అంటే ఏంటి, ఒకటి ఎంట్రన్స్ ఉండాలి, రెండోది బెడ్రూమ్ 2 మొత్తం 3 అయిపోయి, ఎగ్జిట్ ఒకటి ఉండాలి. మన శరీరం కనుక ఒక ఎంట్రన్స్ ఒక ఎగ్జిట్ ఉంది కదమ్మా, ఏది పాడైనా మనం పూర్తిగా కుళ్ళిపోతాం మనిషి, ఎందుకంటే అన్ని సవ్యంగా ఉండాలి. సో అలాగే ఇంటి వాస్తులో కూడా అక్కడ వాస్తు పురుషుడు కూర్చున్నాడు, మర్చిపోతున్నారు అందరూ, వాడిని ఇబ్బంది పెట్టకూడదు, వాడు ఇబ్బంది పెట్టకుండా వాడికి ఎంట్రీ ఎగ్జిట్ 2 తలుపులు ఇవ్వాలి, సౌకర్యం ఇవ్వాలి వాడికి, ఇచ్చేయాలి. వాడికి నెత్తి మీద దేవుని పెట్టాలి, లేకపోతే చల్ల కుండ పెట్టాలి, నైవేద్యాలు వాడికి పెడుతూ ఉండాలి, వాస్తు పురుషుడు తీసుకుంటుంటాడు అవన్నీ. మన ఇంట్లో తినే ప్రతి పదార్థం వాడు వాసన చూస్తాడు, అన్ని చేస్తాడు వాడు. వాస్తు పురుషుడు నిజంగా ఉన్న పురుషుడే వాడు. మరి అంతే కదా, వాస్తు పూజ చేస్తారు కదా, గృహప్రవేశం వాస్తు పురుషుడు పూజ ఎందుకు చేస్తారు, మొట్టమొదటి చేసేది ఆ స్థలం నుండి ఆ వాస్తు పురుషుడికి పూజ చేస్తారు, ముందు నవగ్రహాలకు పూజ చేస్తారు, అంతే కదా, వాస్తు మంటపం వేస్తారు, ఇవన్నీ వేస్తారు. నవగ్రహాలు ఆ ఇంట్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి ఆ ప్లేస్లో మనకు మంటపాలను వేసి వాటన్నిటికీ పూజ చేస్తారు. చూసి నాయన ఇంట్లోకి వచ్చావు, ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టదని చెప్పి చేస్తాను. అక్కడ నవగ్రహాలు వాడుతున్నాం కదండి, అంటే ఎక్కడో చోట ఈ జ్యోతిష్యానికి సంబంధించిన ఒక కనెక్టివిటీ ఉంటుంది వాస్తులో కూడా. సో దాన్ని మనం విడదీయడానికి ఛాన్స్ లేదు. సో జ్యోతిష్యంతో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి నేనేం చెప్తానంటే ఇంట్లోని నా యొక్క అనుభవంతో చెప్పే విషయం ఏంటంటే, మీ జాతకంలోని డే టు టైం ప్లేస్ ప్రకారం ఏ లగ్నంలో మీరు పుట్టే చూసి ఆ లగ్నం ప్రకారం వాస్తుని ఎప్పుడైనా సెట్ చేసుకుంటామో డెఫినెట్లీ ద సక్సెస్ రేట్ విల్ బి వెరీ హై అనమాట. సో వాస్తు అనేది జ్యోతిష్యానికి అనుసంధానమే ఉంది తప్ప అవి 2 వేరు అయితే కాదు. షాడో అనుకోండి, ఒక మనిషి యొక్క నీడ, మనిషి వేరెవరు కదండి అక్కడను. సో అలాగే ఇంట్లోకి వస్తున్నాం అంటే మనం జ్యోతిష్యానికి సంబంధించి అన్నీ చేస్తాం, అంటే నవగ్రహాలు పూజ చేస్తాం, వాస్తు పూజ చేస్తాము, గణపతి ఆరాధన చేస్తాం. అలాగే నవగ్రహాలు చేసినప్పుడు మనం అన్ని చోట్ల చక్కగా 9 దిక్కుల్లో కూడా మనం గోమాతను పంపించి పూజ చేస్తాం మొత్తం అంతా. అంటే ఇవన్నీ రిలేటెడ్ విత్ ఆస్ట్రాలజీ వాళ్ళే, అంతే ముడిపడి ఉన్నాయి ఒకదాంతో ఒకటి, 2 వేరు కాదు కదండి. సో ఇప్పుడు మనం అవన్నీ చేసుకుని బలోపేతం చేసుకుంటాం ఇంటిని. సో అలాగేంటంటే ఇప్పుడు ఈ వాస్తుపరంగా మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఇంట్లోని ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటాము. ఇంట్లో ప్రతి వంట కూడా విషపూరితం అవ్వకుండా ఆరోగ్యకరమైన ఆహారం తినడం అవుతుంది. దానివల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉందని చెప్తామండి. ఓకే గురుగారు, చాలా మంది ఈశాన్యంలో నీళ్ళ చెంబు పెట్టాలని చెప్తూ ఉంటారు. ఇందాక మీరు అన్నారు వాస్తు పురుషుడి మనం పైన అని చెప్పి, అదే రీజనా ఇంకేదైనా రీజన్ ఉందా? అంతే, నాకు తెలిసి అదే రీజన్ అండి, ఇంకేముండదు. ఆ నీళ్ళ చెంబు పెడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆ వాస్తు పురుషుడిది మనకి ఇబ్బంది పెట్టకుండా ఉంటాడు, మనం హాయిగా ఉంటాం. లాజిక్ ఈజ్ అదే. ఈశాన్యంలో నీళ్లు ఉండాలి, అది మంచిది. ఎందుకు ఉండాలి అంటే అక్కడ ఈశాన్యంలో వాస్తు పురుషుడు యొక్క తల ఉంటుంది, నెత్తి మీద నీళ్లు పెడితే ఆయన బాధపడ్డు, అది కోసం 2కి కనెక్టెడ్ మనం పెట్టాలి అంతే. ఇందులో ఏమీ డౌట్ ఏం లేదండి. చెంబు పెడతారు చాలా మంది అక్కడ కుండ పెడతారు ఈశాన్యంలో. ఫ్లాట్స్ లో ఉన్నప్పుడు గొయ్యి తవ్వలేం కదా, సో మంచినీళ్ళు కుండ పెడతారు, లేకపోతే కుండ అంటే అక్కడ జాగా లేకపోతే చిన్న నీళ్ళ చెంబు పెడతారు, అందులో ఒక ఫ్లవర్ పెట్టి పెడతారు. అలా రకరకాలుగా ఈ సైన్యంలో పెడతారండి. పెట్టే విధానం కూడా ఇంపార్టెంట్ అన్న గురుగారు. కొంతమంది బాగా అలంకరించి ముగ్గు వేసి అలా పెడుతుంటారు, అవన్నీ అదంతా మనకి చేరేస్తాం అనుకోవచ్చు, ఇంకేం లేదు, అంత అవసరం లేదు మనకేంటి. వాస్తు అంటే అక్కడ ఏమి ఉండాలి అది ఉంచాలి అంతే. ఇంకా మనం జాతక ప్రకారం వాస్తు చూసి వెళ్ళాలంటే అప్పుడు కొన్ని రెమెడీస్ చెప్తుంటాం మనం. ఒక వ్యక్తి అన్ని చూసుకున్నానండి అయినా నాకు ఎందుకో కలిసి రాలేదు అంటే ఆ ఈశాన్యం ఈయనకి ఎందుకు కలిసి రాలేదు దానికి అగైన్ విల్ కమ్ బ్యాక్ టు ఆస్ట్రాలజికల్గా చెక్ చేసుకుంటాం అన్నమాట. చెక్ చేసుకుని దాన్ని బట్టి ఆ ఈస్టర్న్ సైడ్ ఆయన సూట్ అవుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిథున లగ్నం పుట్టారు అనుకుందాం, మిథున లగ్నానికి శుక్రుడు రాజయోగ కారకుడు అంటే ఆస్ట్రాలజికల్గా అంటాం. శుక్రుడు ఎక్కడ ఉంటాడు అంటే ఇంట్లోని ఆగ్నేయంలో ఉంటాడు. అంటే మిథున లగ్నం వాళ్ళకి ఆగ్నేయ ద్వారం ఓపెన్ చేస్తే వాళ్ళకి ఫ్లరిషింగ్ బాగుంటుంది అని ఒక లాజిక్ ఇది. ఆయన వెళ్ళి నేను వెస్ట్ ఓపెనింగ్ వెళ్తాను లేకపోతే ఈస్ట్ ఓపెనింగ్ వెళ్తానంటే 50% యోగించవచ్చు.
ఓకే ఓకే. ఎందుకంటే శుక్రబలం ఉన్నవాళ్ళు ఆగ్నేయం ఓపెన్ చేయాలి, గురుబలం ఉన్నవాడు ఈస్టర్న్ సైడ్ ఓపెన్ చేయాలి. ఇలా రకరకాలుగా ఆస్ట్రాలజీ ఇస్ రిలేటెడ్ విత్ అంటే అవినాశ సంబంధం ఇద్దరి మధ్య ఉంది వాస్తుకు దానికి. అంచేత అలాగా ఎంత వాస్తు చూసినా కూడా చాలా మంది నా దగ్గర అడుగుతుంటారు, ఏమండి వాస్తుపరంగా అంత పర్ఫెక్ట్ ఉంది కానీ ఎంతో ఫ్లరిషింగ్ కనిపించట్లేదు అని అంటారు. ఈ సమయంలో ఓపెన్ చేసాం, నార్త్లో ఇది పెట్టాం, సౌత్ ఇది పెట్టాం. మీరు అంటే మామూలుగా వాళ్ళ పుస్తకంలో ఏంటంటే చదువుతున్నారో అవన్నీ మీరు చేసేవని అంటారు. కొంతమంది ఇంజనీర్స్ వస్తే బిల్డింగ్ కట్టే ముందు నా దగ్గరికి వస్తుంటారు, వచ్చి బిల్డింగ్ ప్లాన్ ఇస్తుంటారు దాన్ని కరెక్షన్ చేయమని. అంటే కోట్లలో బిజినెస్ కండి వాళ్ళకి చేస్తున్నప్పుడు వాస్తు కరెక్షన్ చేయాలంటుంటారు. వాస్తు కరెక్షన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకు ఎగ్జిట్ పార్ట్ అంటే ఏంటంటే మనం వెళ్ళే వాష్రూమ్లోని మనం వాష్రూమ్లో కూర్చునే విధానం కూడా మనం ప్రాపర్గా లేకపోతే ఇట్ ఎఫెక్ట్స్ టు అవర్ హెల్త్ అని కూడా మనం చెప్తుంటాం, ఇంటి యజమాని కొడుతుంమాట. సో మనం కమోడ్స్ పెడుతుంటాం కదండి, అది ఉత్తర భాగం చూస్తూ పెట్టాలంటాం. అది రూల్ ఉంది, వాస్తుపరంగా శాస్త్రంలో ఉంది, అలాగే పెట్టి కూర్చోవాలని. మన వాళ్ళు ఏం చేస్తారు, సులువును కొద్దీ ఉండే జాగాను బట్టి కంఫర్ట్ బట్టి ఆ బెడ్రూమ్కి అనుకూలంగా లేదు చూసుకుని వాడు నచ్చిన వద్దలో పెడుతుంటాడు. చూస్తున్నా కదా, అన్ని బాగానే ఉన్నాయంటాడు. ఈ బాత్రూమ్ ఎవడు చూస్తాడు, ఎవడు చూడడు, అందులో ఏముంది చూడడానికి అని అంటాడు. నీకు తినే ఆహారం నోరు బాగుంది, ఎగ్జిట్ పార్ట్ కూడా బాగుందని చూసుకోవాలి కదండి. ఇక్కడ ఏ రోగం, ఈ తినే ఆహారం సరిగ్గా లేకపోతే ఇవన్నీ పాటలు పాడవుతాయి కదా. సో ఎగ్జిట్ పార్ట్ ఈస్ వాష్రూమ్ అండ్ ఎంట్రీ పార్ట్ ఈస్ ఈశాన్యం అనుకుందాము. సో తిను బాగానే ఉంది కానీ దీని సంగతి కూడా చూడు, అరగడానికి ఎలా ఉండే, ఎక్సర్సైజ్ ఏం చేయాలి, ఏం చేస్తే హెల్తీగా ఉంటే చూసుకోవాలి కదా మనిషికి. మరి సేమ్ థింగ్ విత్ దాట్ ఆల్సో. సో మనం ఎగ్జిట్ అయ్యే పార్ట్ ఏదంటే వాష్రూమ్. మన శరీరంలో ఏ విధంగా అయితే తిని ఆహారాన్ని పూర్తిగా కావాల్సిన ఆహారంలో ఉన్న బలాన్ని మన శరీరం తీసుకుని మిగిలిన వదిలేస్తుంది. ఆ వదిలినది ప్రాపర్గా వెళ్ళిపోవాలి అని అనుకుంటాం. అంటే కొంతమంది మోషన్ కాకపోతే రాత్రి టాబ్లెట్ వేసుకుంటుంటారు, ఉదయాన్నే లేచి మోషన్ అవ్వకపోతే ప్రశాంతం ఉండదురా అంటారు. అలాగే మరి ఇంట్లో కూడా ఆ ఎగ్జిట్ పార్ట్ అంటే వాష్రూమ్ ప్రాపర్గా లేకపోతే ఇంట్లో ఎంట్రీకి ఎగ్జిట్కి ప్రాపర్ వేస్ ఇవ్వకపోతే ఆ బాధ మీరే భరించాలి. సో అందుచేత అంటే ఇలా మాట్లాడడం తప్పు అనుకోకండి, బట్ ఫ్యాక్ట్ చెప్పాలి అని చెప్తాను. అలా చెప్తేనే జనాలకి అర్థమవుతుంది పూర్తిగా, లేకపోతే ఏంటంటే గురువు గారు చెప్తారంట, నిజం చెప్పాలి కదా వాళ్ళకి, కొంచెం వాస్తు గురించి తెలుసుకోవాలి, అర్థం అవ్వాలి అంటే. సో ముందు చూడగానే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బాత్రూమ్ ఎటుపోకుండా చెక్ చేసుకుంటారు ముందు. ఇంట్లో అనారోగ్యం ఉంటారు, ఇంటి ఇళ్ళ అనారోగ్యం అవుతుంది. యజమానికి ఎప్పుడు నీరసం ఉంటాడు, వాడు ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాడికి ఆన్సర్ దొరకదు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసారనుకోండి, ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బాత్రూంలో కమోడ్ ఎలాగుంది చూసుకుంటారు. ఆ గురుగారు చెప్పారు కమోడ్ బాగాలేదు కాబట్టి మనం వెంటనే మార్చాలి, లేకపోతే మనం ఇది కారణం ఇన్నాళ్ళు మనం ఇంటికి వచ్చినప్పటి నుండి ఆ బాధపడుతున్నారు అని అప్పుడు రిలీజ్ అవుతారు వాళ్ళు. చాలా కేసెస్ మనం చూస్తున్నాం ఇలాంటివి. మన చిన్న చిన్న కరెక్షన్సే. ఇప్పుడు ఎవరైనా వాస్తుపరంగా ఇంట్లో ఉన్నా కూడా అనుకున్న యోగం రాలేదు అంటే డెఫినెట్గా దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి కరెక్షన్ చేయగలిగితే మాత్రం డెఫినెట్లీ సక్సెస్ లైఫ్ విల్ బి దేర్. చాలా మంచి విషయాలు గురుగారు చక్కగా వివరించారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.